దశాబ్ద కాలంగా తెలంగాణ బీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషించి గతంలో ఉప సర్పంచ్గా ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ అన్నగారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ప్రధాన ఎజెండా ఏంటి, అన్నగారు ఏం చేస్తున్నారు, అసలు ప్రజెంట్ ఏంటి, అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి కార్యక్రమాలతో ఎలక్షన్స్ లోకి వెళ్తున్నారు. నమస్తే అన్న. ముందుగా నమస్కారం అమ్మ. అలాగే 15వ వార్డు ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 15వ వార్డు డివిజన్ నుంచి కంచెల భూపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ పోటీ చేయబోతున్నాను. ముందుగా వార్డు ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను, మన ముందర ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా నేను 10 సంవత్సరాలు కూడా ఏ పదవి లేకున్నా కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నా. ఓడిపోయినా కానీ తక్కువ ఓట్లతో మీరు అందరూ ఆశీర్వదించిన కొన్ని కారణాలతో తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ మీ ప్రజల మధ్యలో, ఈ వార్డు ప్రజల మధ్యలో నేను ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఈసారి గెలిపించాలని మనస్ఫూర్తిగా 15వ వార్డు డివిజన్ ప్రజలకు చేతులెత్తి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారన్న? మీరు పార్టీలో పదవి లేకున్నా ప్రజల్లో మధ్యన ఎప్పుడు ఉంటారు అన్నగా. రమేష్ అన్న అంటే చాలు అందరికీ ఆపదలో ఉంటారంట. ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు, ఏంటి అసలు మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం అమ్మ, ఈ చెర్లపల్లి ప్రజలకు, మా వార్డు ప్రజలకు సేవ చేయాలనేదే మా ప్రధాన ఎజెండా. దీని కొరకు గతంలో ఎలాంటి పదవులు లేకున్నా కానీ చెర్లపల్లిలో ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తిని. గతంలో శివాలయం బాట లేకున్నా కానీ, తర్వాత బొడ్రాయి సమస్యనైతేనేమి, తర్వాత ఫ్లైఓవర్, గతంలో చెర్లపల్లిలో ఫ్లైఓవర్ పడి 27 మంది మృతికి ప్రమాదాలు జరిగి కారణమైతే దాని గురించి మేము చాలా పోరాటం చేసి ఎన్నోసార్లు పాదయాత్రలు, నల్గొండ వరకు పాదయాత్రలు చేసి కూడా మేము తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారి మంత్రి గారి ఆధ్వర్యంలో మా భూపాలన్న గారి ఆశీస్సులతో ఆ సర్వీస్ రోడ్డు కూడా మేము పరిష్కరించుకోవడం జరిగింది. దాంతో ప్రమాదాల నివారణ చాలా వరకు మేము తగ్గించుకోవడం జరిగింది. మా ప్రధాన ఎజెండా వచ్చేసి ఇప్పుడు చెర్లపల్లి ప్రజలకు, ముఖ్యంగా ఇంత పెద్ద ఊరికి హిందూ శ్మశాన వాటిక లేకుండా పోయింది. ఒకటి కాదు, 2 దిక్కుల ఇంత పెద్ద విలేజ్కి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వివిధ కారణాలతో చదువుల నేపథ్యంలో ఎంతోమంది ఇతర గ్రామాల ప్రజలు ఇక్కడ నివసించడం జరుగుతుంది. వారికి ఒకటి సపరేట్గా, ప్లస్ చెర్లపల్లి ప్రజలకు ఒకటి శివాలయం దగ్గర ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో మెండుగా ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే కోతుల బెడద కూడా మన గ్రామంలో విపరీతమైన కోతుల బెడద ఉన్నది. దాన్ని కూడా నివారణ చేసుకోవడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇంకా ఇలాంటి శ్మశాన వాటిక ఇవి కాకుండా యువతకి ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటారు? వారికి ఎలా మంచి మార్గంలో వెళ్ళనీకి ఉద్యోగం కానీ ఇంకేదైనా కానీ? డెఫినెట్గా నా వంతుగా ఖచ్చితంగా చదువుకున్న పిల్లలు మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. వారికి ఎలాంటి అవకాశాలు, ఉపాధి దొరికినా కానీ మేము ముందు చేయడానికి ఉన్నాం. గతంలో కూడా ఐటీ పార్క్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రాంతంలో కొన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఉత్సాహం ఉన్న తరుణంలో గవర్నమెంట్ మారడంతో ఇలా మూతపడ్డ బిల్డింగ్గా మారింది. మన కళ్ళ ముందర కూడా ఉన్నది. ఎంతోమంది నిరుద్యోగ పిల్లలకు, బీటెక్ చదివిన పిల్లలకు అందులో అవకాశం కల్పించడానికి గత ప్రభుత్వం కట్టించినటువంటి బిల్డింగ్ని ఇవాళ నిరుపయోగంగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దాన్ని కూడా మేము ఆలోచన చేసి పిల్లలకు ఉపాధి కల్పించే మార్గంగా మేము దిశానిర్దేశం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మహిళలకు ఉన్నారు స్వయం ఉపాధి కింద. ఇప్పుడు కొన్ని కేంద్రం నుంచి, మనకి కార్పొరేషన్ కాబట్టి కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. వారికి ఎలాంటి చేయూతనిద్దాం అనుకుంటున్నారు మహిళలకి? డెఫినెట్గా అమ్మా, ఎక్కడికక్కడ ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని, ఇది కేంద్ర ఫండు, ఇది సపరేట్ వ్యవస్థ, రాష్ట్ర ఫండ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడ డివిజన్ అక్కడ మహిళా సంఘాల తరఫున కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న మహిళలకు కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఉన్న ఖాళీగా ఉన్నటువంటి మహిళలతోని వారికి వచ్చిన పనితోని మేము ఉపాధి క్రియేట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. దాని కొరకు నిర్విరామంగా మా ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మోప్మా ద్వారా కానీ నిధులు వస్తుంటాయి, అలాంటివి కూడా. ఇప్పుడు కార్పొరేషన్ అంటే తెలియదు కదా, జనాలకు తెలియదు, మున్సిపాలిటీ అనుకున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అంటే దాన్ని తెలియజెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? 100% రూరల్ కి దగ్గరగా ఉంది కదా. 100% అమ్మ. కార్పొరేషన్కి మున్సిపాలిటీకి చాలా తేడా ఉంటుంది. మున్సిపాలిటీ నిధులు ఏది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి, వాటి నిధిలో ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన వేయకుండా. ఈ కార్పొరేషన్కి దీనికి సంబంధం లేదు. ఇది కేంద్రంకి వెళ్ళి సపరేట్గా మనకు నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి పనులైనా మనం ఇక్కడ మన అందరం కూర్చొని కూడా ఈ వార్డు ప్రజలకు ఏ ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే నా వంతుగా కృషి చేస్తానని, మీరందరూ ఆశీర్వదిస్తే నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకొకటి సార్, ఇది ఇట్లా కార్పొరేషన్ గురించి ఎలక్షన్స్లోకి వెళ్తున్నారు. ఇక్కడ కులాల వారీగా ఓట్లు ఎక్కువ ఇదవుతుంటాయి మన చెర్లపల్లిలో. ఇక్కడ వార్డులోనైనా ఏదైనా ఎవరైనా. ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి మీరు
చేసిన పనులని ఎలా తీసుకెళ్తున్నారు? కులాల వారిగైనా వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చేనేత వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి కొంచెం కావాలి, రజక సంఘాలు కానీ ఇట్లా ఉన్నారు కదా, వారికి తప్పకుండా వాస్తవంగా ఇది మా 15వ వార్డు డివిజన్ పేరు కార్పొరేషన్ అనే కానీ మాదంతా గ్రామీణ ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల 22 కులాల ప్రజలు నివసిస్తున్నారు మా ప్రాంతంలో. కానీ మేము కులాలకు మతాలకు అతీతంగా నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యక్షంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని. వారి ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా తీసుకుపోవాలి, కమ్యూనిటీ వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ కులంలో ఏ విధంగా చేయాలనేది ఆలోచనతో మెండుగా ఉన్నట్టు వ్యక్తిని. ఇక్కడ చేనేత సంఘం వర్గం సామాజిక వర్గం చాలా పెద్దది. ఇక్కడ సపరేట్ ఒక చేనేత సహకార సంఘం ఉంది. వాటికి నిధులు లేక చాలా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి మన చెర్లపల్లిలో. ఇంతకుముందు గతంలో వాళ్ళకు ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ చాలా ఎన్నో ఉపయోగమైన పథకాలు ఉంటుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వారికి నిర్విరామం అయిపోయింది ఆ చేనేత సహకార సంఘం. ఆ సంఘాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద మేము విపరీతంగా కూడా కృషి చేస్తామని, ఆ చేనేత సోదరులు ఇవాళ చాలా ఉపాధి లేక చాలా దీనావస్థలు పడుతున్నటువంటి పరిస్థితి చెర్లపల్లిలో. వారందరికీ కూడా చేయూతను అందించాలనే లక్ష్యంతో సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తులమ్మ. ఇది కూడా ఇంకా ఏంటంటే ఇక్కడ జనాలకి ఉన్న ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లనే డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి లాస్ట్ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. గత ప్రభుత్వం రైతులను ఆదుకొని రైతు బంధు లాంటి పథకాలను పెట్టి ఎంతో సస్యశ్యామలంగా ఉన్న అన్నపూర్ణ లాంటిది రాష్ట్రాన్ని సృష్టించారు కేసీఆర్ గారు, గత ముఖ్యమంత్రి గారు. ఈ రోజున ఎలాంటి దుస్థితి ఏర్పడ్డదంటే కనీసం రైతులకు ఎరువు బస్తా దొరికే పరిస్థితి లేదు, రైతు బంధు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. మహిళలకు ఇస్తాన 2500 రూపాయలు, ఒంటరి మహిళలకు ఇస్తాన పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కాకపోగా ఎమ్మటే 4000 రూపాయలు పెన్షన్ పెంచామని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి నాయకులు ఈ రోజున పత్తా లేకుండా పోయింది. ఆ 4000 ఇవ్వకుంటే కానీ ఈ ఉన్న 2000 కూడా టైంకి ఇచ్చే పరిస్థితి లేక ఉద్యోగులు ఎంతోమంది చాలా అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా చూసుకుంటే మీకేమైనా మెజార్టీ ఏమైనా అనిపిస్తుందా? ఇవి సమస్యలు చెప్తున్నారు కదా జనాలకి, వారి నుంచి మీరు ఎలా? తప్పకుండా ఇక్కడ 2 కారణాలు ఉన్నాయమ్మా మా 15వ వార్డు డివిజన్లో. ఒకటి, కాంగ్రెస్ మోసపూరిత హామీలను కానీ వాళ్ళు చేసిన మోసాలను కానీ జనం ఒకటి పసిగట్టిరు. రెండోది, నా విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను గతంలో కూడా 2 సార్లు అవకాశాలు చేజిక్కించుకొని పోయినా. ఒకసారి దగ్గరకు వచ్చి తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అయినా కానీ నేను ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల సమస్యల మీద నేను పదవి ఉన్నా లేకున్నా జనం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి జనం నన్ను తప్పకుండా ఆశీర్వదించి నిన్ను ఈసారి అవకాశం కల్పిస్తాం, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంది, నీలాంటి వ్యక్తి మాత్రం ఇక్కడ ఉండాలనేది ఇలా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు కూడా నన్ను ఆదరించి సొంత మనిషిలాగా, సొంత తమ్ముళ్లాగా, సొంత కుటుంబ సభ్యుల్లాగా మాత్రం నన్ను చూసుకుంటున్నారు. తప్పకుండా వారి ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాను మాత్రం చెప్పగలుగుతున్నాను. భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇంతకు ముందు కూడా మీరు సొంత ఖర్చులతో కూడా చాలా మందికి సేవా కార్యక్రమాలు చేశారని మేము తెలుసుకున్నాము. అది ఎంతవరకు? 100%. ఈ 20 సంవత్సరాలలో ఎంతో మందికి నా చేతనైన కాడికి, భగవంతుడు నాకు కల్పించిన కాడికి, నా అక్కడ ఉన్నా లేకున్నా ఈ ప్రజలు ఎవరిని వాటిలో అడిగినా చెప్తారమ్మా. వినాయక చవితిలకు కానీ, దుర్గామాతలకు కానీ, చనిపోయిన వాళ్ళకు, మంచికి చెడుకు ఏ కార్యక్రమాలు చూసుకున్నా కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళకు సాయం చేసుకుంటా, నా వంతుగా సాయం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని. అది మా డివిజన్ ప్రజలందరికీ కూడా తెలుసు. అదే పదవితో సంబంధం లేకుండా రమేష్ అన్న అనగానే అందరికీ ఆ పదవి ఆ తలలో నాలుకలాగా ఉంటారంట. 100% మాకు ప్రజాసేవ చేయడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కొరకు అవకాశాల కొరకు మేము ఎంతో పదవితోనే కాకుండా ప్రజలలో ప్రజాసేవ చేసుకుంటూ పోతే ఒకరోజు ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తిని. ఆ అవకాశం ఇవాళ ఒక్క అడుగు దూరంలో ఉన్నది. ప్రజలు కూడా దాన్ని సద్వినియోగం చేసి అవకాశం ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. వారి అవకాశాన్ని, వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరి ఆశీర్వాదంతో కనుక నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ వార్డు ప్రజలకు ఈ 5 సంవత్సరాలలో మీ ఓటు వేసినందుకు, అరే రమేష్కి వేసినందుకు మా ఓటు వృధా కాలేదనే నమ్మకాన్ని తీసుకొస్తా, మన ప్రాంతాన్ని ఇంకిత అభివృద్ధి పరిచే విధంగా తీసుకొస్తా. మీ ఆశీర్వాదాన్ని నేను ఒమ్ము చేయకుండా మాత్రం చూసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఎలాంటి మేనిఫెస్టో ఏమైనా చేసుకున్నారా సార్ మీరు? ఇలా చేస్తాను ఇలాంటి పనులని జనాలకు ఏం చెప్తున్నారు? మేనిఫెస్టో చాలా ఉన్నది. ప్రజలకు ఏం చేయాలనేది మా మనసులలో 100% ఉంది. ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నాము. ప్రధాన సమస్యలు ఏంది, ఈ ప్రాంతం మీద 20 సంవత్సరాల నుంచి నేను పుట్టినప్పటి నుంచి పక్కన పెడితే ప్రత్యక్షంగా రాజకీయాలలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నేను. ఈ ఎక్కడ ఏ సమస్య, ఎక్కడ ఏ బజార్లో ఏ సమస్య ఉందనేటువంటి తెలిసినటువంటి వ్యక్తి నేను. కాబట్టి వాటి అన్నిటి పరిష్కరించే విధంగానే నా ఆలోచన ముందుకు పోతుందని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ లోకల్లో అయితే మనం పక్కన కాలనీలు చూసుకున్నాం, మనం నల్గొండకి పక్కనే ఉంటాం, చాలా ఎంతో దూరంలో లేదు. ఇది కొంచెం అభివృద్ధికి నోచుకొని లాగానే ఉండిపోయింది. మరి దీనిపై మీరు ఎలాంటి
మాకు ఎప్పుడు కూడా అన్ని వార్డుల కంటే ఈ వార్డు మీద ఎందుకో కానీ కొంత మాది వెనకకి నెట్టేయబడ్డ ప్రాంతంగానే మేము చూస్తున్నాం. ఇది పేరుకు మాది టౌన్లో కలిసిన కానీ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సరైన గొంతుక ఎప్పుడు కూడా ఈ వార్డు మీద గతంలో ఉన్న నాయకులు అయితే ఏంది, గతంలో మా మీద ఇక్కడ చెర్లపల్లిలో ప్రధానంగా మా ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కువ బయట ఊరి వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా కనపడుతుంది మా విలేజ్లో. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతం మీద వాళ్ళకు ఉండదు. కేవలం ఎలక్షన్లప్పుడు వచ్చి ఆ 10 రోజులు మాయమాటలతోని వాళ్ళు కావాలనుకున్న వ్యక్తిని గెలిపించుకున్న తర్వాత ఊరి అభివృద్ధికి నోచుకొని దిశగా ఇవాళ మా ప్రాంతం నోచుకొని దిశగా పోతున్నది. ఈసారి మాత్రం అలాంటి తావియకుండా ఇక్కడ ఎవరికైతే సమస్యల మీద అవగాహన ఉందో, ఎవరైతే చేయగలుగుతారో ఆలోచన ఉన్నదో వారికి మాత్రమే పట్టం కట్టాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈరోజు ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుంటువంటి విషయాన్ని మీ కళ్ళ ముందు తేటతెల్లం కాబోతున్నది. ఇప్పుడు ఎలక్షన్స్ 4 రోజుల్లోనే ఉన్నాయి. 4 రోజుల్లో ఎలాంటి సందేశాలతో వెళ్తున్నారు? ఎలా అనిపిస్తుంది? గడప గడపకు ఇంటింటికి వెళ్తున్నారు, వారు ఎలాంటి సమస్యలు మీకు చెప్పుకుంటున్నారు? చాలా విశేషమైన స్పందన లభిస్తుంది. అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా గతంలో కూడా చాలా సమస్యలు మాకు అట్టడుగున ఉన్నటువంటి పరిస్థితి మా ప్రాంతం కూడా. కాబట్టి ఈ రోజున వారందరూ కూడా సమస్యలు వివరిస్తున్నారు. మా మనసులో కూడా ఉన్నది. డెఫినెట్గా వాటిని నువ్వైతే పరిష్కరించగలుగుతావు, నీకు ఆశీర్వాదం తెలుపుతున్నావు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిండు మనసుతో నాకు ఆశీర్వాదం తెలుపుతున్నారు. మనకు ఒకటి మెయిన్గా ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే మనకి దగ్గరగా ఉన్నా కానీ మనకి హాస్పిటల్ అనేది లేదు, ఈ రూరల్లో అనేది లేదు, పిహెచ్సి లేదు. దానికోసం మీరు ఏమైనా కృషి చేద్దాం అనుకుంటున్నారు? 100% మాకున్న పెద్ద పక్కనున్న మరుగుడం విలేజ్లో ఉన్నది కానీ చెర్లపల్లి ఇంత పెద్ద ప్రాంతంలో మాత్రం మాకు ఏదైనా కానీ హాస్పిటల్ పోవాలంటే ఖచ్చితంగా నల్గొండకే పోవాల్సి వస్తున్నది. డెఫినెట్గా పిహెచ్సి గురించి మేము 100% ట్రై చేస్తున్నాం. మాకు ఆలోచన కూడా ఉంది, ఒక బిల్డింగ్ కూడా ఉన్నది. దాంట్లో మేము గెలిచిన వెంటనే దాన్ని కూడా పిఎస్సిగా మార్చాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ మనం పిఎస్సి కాకుండా కొన్ని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే ప్రజలు ఈ బస్ షెల్టర్ కూడా లేదు అని అంటున్నారు. మేము చేసిన దాంట్లో బస్ షెల్టర్ లేదు, మాకు బస్సెస్ ఆపట్లేదు. మెయిన్ సిటీ మాది చెర్లపల్లి, మేము దూర ప్రాంతాల నుంచి వచ్చినా మాకు రిక్వెస్ట్ స్టాప్ అనేది లేదు అని అంటున్నాం. 100% నిజం. అది మాకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించాలని మేము గతంలో కూడా ఆర్ఎం గారిని కూడా కలిసినాం. అయినా కానీ స్పందన లేదు, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత పెద్ద విలేజ్లో మాకున్న ప్రధాన సమస్య హైదరాబాద్ పోవాలన్నా మేము నల్గొండ పోయి బస్సు ఎక్కాలి తప్ప ఇక్కడ చెర్లపల్లి నుంచి ఎక్కే పరిస్థితి లేదు మాకు. కాబట్టి దాని గురించి మేము ఆర్ఎం గారికి డిఎం గారికి లెటర్ పెట్టి ఇక్కడికి ఒక స్టాప్ ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలుసు. వందల మంది విద్యార్థులు కాలేజీకి వెళ్తుంటారు, డివిఎం అంటే డిగ్రీలు కానీ ఇంజనీరింగ్లు కానీ ఇంటర్ ఎక్కడికి వెళ్ళినా పిల్లలు సొంత వెహికల్స్లో సొంత ఖర్చులు పెట్టుకొని పోవాల్సి వస్తుంది అని అంటున్నారు. అసలు 100% నిజం. అది 100% నిజం. నీకు తెలిసింది ఇక్కడ వాస్తవం కూడా మీరు ఎంక్వైరీ చేసింది కూడా నిజం అమ్మా. అలాంటి పరిస్థితి ఉన్నది. దాని గురించి చర్యలు చేపట్టుకోవాలని చెప్పేసి మేము ఉన్నాం. డెఫినెట్గా మాకు అవకాశం ఇచ్చినట్టయితే డెఫినెట్గా దాని మీద ప్రధానంగా మేము మా ఆలోచన ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి మంచినీరు కూడా, మంచినీరు అనేది కూడా పెద్ద సమస్య. పక్కన చెరువు, మనకి పెద్ద చెరువు, మనకి వాటర్ ఉండవు ఇక్కడ. 100% తాగునీరు అనేది ప్రధాన సమస్య. సప్తగిరి విలాస్ కానీ మన పద్మశాలి బజార్ కానీ సాగర్ వాటర్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళతో మేము మమేకమై మాట్లాడినాం. దానికి ఏం చేయాలి, ఏం చర్యలు చేయాలనే దాని మీద కూడా ఒక రూపకల్పన చేసినాం. తప్పకుండా దాన్ని రూపమాపే విధంగానే మా ప్రయత్నాలు ఉంటాయి. ఒక్కసారి ఆశీర్వదించి చేస్తే అవి కూడా మేము లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకేమైనా ముందుకు మీరు సొంతంగా ఏమైనా అనుకుంటున్నారా, ఇలా ఏదైనా చేద్దాం ఊరికి ప్రజలకి మేము ఆశీర్వదించి గెలిస్తే అని? 15వ వార్డు ప్రజలందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్తున్నాను. డెఫినెట్గా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించినట్టయితే 100కు 200% మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మీరిచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగంతో ముందుకు పోతానని, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా నా శక్తి మేరకు నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కృషి చేస్తానని మీ అందరూ కూడా చేతులెత్తి అందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి మంచిని ఆలోచన చేసి మీకు అందుబాటులో ఉండే వ్యక్తినిగా చూసి మాత్రం మీరు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి దొంగ హామీలకు ప్రలోభాలకు గురై మీరు ఓటేయొద్దని కూడా చెప్తున్నాను. పోలింగ్ బూత్లకు పోయేటప్పుడు నమస్తే పెడతారు కానీ వచ్చేటప్పుడు పెట్టని ఆ వ్యక్తుల గురించి మీరు ఆలోచన చేయొద్దని, మీకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో నిజంగా ఎలక్షన్ కొరకు కాకుండా ప్రజల సేవ కొరకు ఎవరు ఉన్నారో చూసి నిలబడ్డ వ్యక్తులందరినీ కూడా పరిశీలన చేసి ఆలోచన చేసి ఓటు వేయాల్సిందిగా మరొక్కసారి 15వ వార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది అండి మన రమేష్ అన్న గారి ఇంటర్వ్యూ. వారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారో మనకు చెప్పారు. ఇదే విధంగా వెళ్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఉండాలని, ప్రజలందరూ వారిని ఆశీర్వదించాలని మా ఎంవై మీడియా తరఫున కోరుకుంటున్నాం.